హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మేం ఫేమస్ మూవీతో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ ది ఈ రోజు అంటే మే 8న గోదావరి గట్టు పైన మూవీ రిలీజ్ అయిపోయింది. అండ్ మూవీ ఎలా ఉంది, మూవీ ప్లాట్ ఏంటి అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాము. అండ్ మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సుమంత్ ప్రభాస్ ఒక ఆటో లాగా ఆ ఊర్లో పని చేసుకుంటూ ఉంటాడు. ఆయనకు ఒక చెల్లి ఉంటుంది. ఆయన చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ని సుమంత్ ప్రభాస్ లవ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి లవ్ స్టోరీలో ఉండే కామన్ ప్రాబ్లమ్స్ నే పెట్టి చూపించడం జరిగింది. మనం ట్రైలర్ చూసినప్పుడే మనకి ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద స్టోరీ అర్థమైపోయి ఉంటుంది చాలా మంది కూడా. ఎందుకు అంటే లైక్ ట్రైలర్ లో బాగా క్లియర్ గా మెన్షన్ చేశారు ఒక టీనేజ్ లవ్ స్టోరీ స్ట్రగల్స్ కానీ ఆ టీనేజ్ లవ్ స్టోరీ లాస్ట్ కి ప్రాపర్ గా ఎండ్ అవుతుందా లేదా అనే బేసిస్ మీద అనే క్రైసిస్ మీద మూవీ ఉండబోతుంది అని చెప్పేసి ఆటోమేటిక్ గా అర్థమైపోయే సినారియోస్ కూడా అందులో చాలా ఉన్నాయి. అండ్ అదే విధంగా ఇదే మూవీ ప్లాట్ కూడా ఇదే సేమ్ ఉంది. సో వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అండ్ వాళ్ళ చెల్లికి మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి చేయాలి కాబట్టి తండ్రి కోరిక మేరకు అండ్ హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా విడిపోవడం జరుగుతుందన్నమాట. సో లాస్ట్ కి హీరోయిన్ కి ఒక పెళ్లి చూపులు జరుగుతాయి. మరి ఆ హీరోని పెళ్లి చేసుకుంటుందా లేదా అని చెప్పేసి మూవీ ప్లాట్ అన్నమాట. బట్ ఎట్ ద ఎండ్ మాక్సిమం స్టోరీ చూసుకున్నట్టయితే ప్రతి కామన్ స్టోరీలో చూపించే థింగ్సే ఉన్నాయి ఇందులో కూడా. కాకపోతే ఇందులో కొంచెము ఎక్కువ చూడొచ్చు అనే దానిపైన ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అంటే కొంచెం మధ్యలో అక్కడక్కడ కామెడీ సీన్స్, ఈ కామెడీ సీన్స్ వల్ల మనం మూవీ వన్ టైం వాచ్ చూడొచ్చు. బట్ ఇందులో లైక్ కొన్ని సార్లు ఏంటి అంటే ఆడియన్స్ కి ఒక ఫిలిం ఆల్రెడీ దీని బేసిస్ మీద వచ్చింది అంటే నెక్స్ట్ అదే బేసిస్ మీద అదే జానర్ మీద ఇంకో మూవీ వచ్చినా కూడా లైక్ ఒక డిఫరెంట్ ప్లాట్ తీసుకొని డిఫరెంట్ ట్విస్ట్ కానీ అందులో ఏదైనా సస్పెన్షన్ క్లైమాక్స్ కానీ యాడ్ చేస్తే మూవీ మీద మంచి ఇంప్రెషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనం ఆల్రెడీ చాలా మూవీస్ చూసాం. మేం ఫేమస్ కానీ రాంబాయి, అదే రాజు వెడ్స్ రాంబాయి, ఈ మూవీ ఇలాంటి మూవీస్ అన్ని కూడా చూడడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇలాంటి జోనర్ కైండ్ ఆఫ్ మూవీసే కాబట్టి ఇందులో పెద్దగా స్పెషల్ గా చెప్పుకునే అంత సస్పెన్షన్స్ కానీ ఆ సీన్స్ కానీ ఏవి కూడా లేవు. బట్ ఫైనల్ గా ఏంటి అంటే ఇందులో హీరో హీరోయిన్ లాస్ట్ కి పెళ్లి చేసుకుంటారు. మనం నార్మల్ గా చూసుకున్నట్టయితే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటే ఫినాన్షియల్ గా లేకపోతే కాస్ట్ వల్లనో లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇందులో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అన్ని అర్థం చేసుకొని పెళ్లి చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ మూవీ డైరెక్టర్ తండ్రి కూతుళ్ళ వీళ్ళిద్దరి సెంటిమెంట్స్ ని బాగా కూడా ప్రెజెంట్ చేశారు. ఆ ఒక్క థింగ్ కోసమైనా మూవీ చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రొటీన్ స్టోరీనే, కాకపోతే కొంచెం డాటర్ అండ్ ఫాదర్ ఈ బాండ్ ని కొంచెం హైలైట్ చేసి కొంచెం నీట్ గా ప్రెజెంట్ చేయడం జరిగిందనమాట. ఓవరాల్ గా మనం వన్ టైం వాచ్ మూవీ అనే చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ వెళ్ళాలి చూడాలి అనుకుంటే డెఫినెట్ గా వన్ టైం వాచ్ కింద నేనైతే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ మూవీని చూసినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో మీకు మూవీ ఎలా అనిపించింది అండ్ ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.